నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. తెలంగాణ ఎలక్షన్ ఫైట్ అయిపోయింది. మరి ఇప్పుడు ఉన్న కార్యాచరణ అంతా ఎందుకు ఏం జరిగింది అనే కార్యాచరణ ఉంది. మనతోటి మాట్లాడేందుకు మరి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. బాగురా మేడం? ఫైన్ మ్యామ్. మొత్తం మీద ప్రజా కూటమి వస్తుందని చాలా వరకు కూడా చెప్పడం కూడా జరిగింది. కానీ అనుకోని పరిస్థితిలో గ్రాఫ్ బాగా పడిపోయింది. కారణం ఏమేమి ఉండొచ్చు? ఒక్కటి మా ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఉన్నదన్న మాట మాత్రం వాస్తవం. సెప్టెంబర్ 6 ముందు వరకు ఒకటి ఉండింది. ఆఫ్టర్ సెప్టెంబర్ 6 అంటే అసెంబ్లీ రద్దు చేసిన తర్వాత ప్రజల యొక్క నాడి డిఫరెంట్గా మారింది. ఎందుకు అనంటే కేసీఆర్కి ప్రజలు తెలంగాణ ఉద్యమంలో కూడా 34%తో 63 మంది మ్యాండేటరీ ఇస్తే ఆయన ఇతరత్ర పార్టీలందరి నుంచి కూడా ఒక 27 మందిని చేర్చుకొని ఆయన టీం అంతా ఒక 90కి చేరుకున్నారు. సో చేరుకున్నప్పటికీ కూడా ప్రజలు కోరుకున్నటువంటి ప్రజలకు రావాల్సినటువంటి మినిమం గూడు, విద్య, వైద్యం వీటిపైన తనిచ్చినటువంటి తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాల్లో లిటరల్గా ఫెయిల్ అయిన విషయం ప్రజలందరికీ దాన్ని గమనించారు. సో అంటే కేసీఆర్ మాటలు చెప్పడానికే పరిమితమైండు తప్ప సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిన అంతగా ఇవ్వలేకపోయిండు అన్నది మాత్రం ఆ వ్యతిరేకత ఉన్నది. సో ఆ నేపథ్యంలోనే ఇంకొక 9 నెలల సమయం ఉండింది. ఈ సమయాన్ని వాడుకొని ఇంకో 10 మంది బిడ్డలకు ఉద్యోగం ఇవ్వచ్చు, ఇంకో 10 మందికి భూమి ఇవ్వచ్చు, ఇంకో 10 మందికి ఇండ్లు ఇవ్వచ్చు. ఇంకా చేసే అటువంటి వెసులుబాటు ఉండి కూడా తన కోసము కేవలం ఒక స్వార్థపూరితంతో మాత్రమే ఆయన ముందస్తుకెళ్ళిండన్న ఉద్దేశంతో ఆ రోజు లిటరల్గా మౌత్ టు మౌత్ టాక్ అన్నది చాలా ఎక్కువ వెళ్ళిపోయింది జనాల్లో. సోషల్ మీడియా అయిండొచ్చు, దాన్ని కొంత మేధావి వర్గం అయిండొచ్చు, సంఘాలు అయిండొచ్చు, ఆ రకమైనటువంటి చర్చ ఆ రోజు జరిగింది. సో ఆ నేపథ్యంలోనే ఒక సామాజిక న్యాయం కావాలి, తర్వాత ఎవరైతే వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని కన్సాలిడేటెడ్గా ఒక వేదిక పైన రావాలని కాంగ్రెస్ పార్టీ ఆ రోజు డిసైడ్ అయ్యి ప్రజాకూటమి, ప్రజలు కోరుకున్నటువంటి ప్రజాకూటమితో ప్రజల ముందుకు వచ్చింది. కానీ ఇక్కడ ఇవాళ వచ్చిన తీర్పును బట్టి ప్రజాకూటమిని ప్రజలు అంత ఎక్కువగా రిసీవ్ చేసుకోలేకపోయినారు అన్నది వచ్చిన తీర్పు ద్వారా అర్థమవుతుంది. కానీ కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు, ఇతరత్ర కారణాలు ఏవైనా అయ్యుండొచ్చు. బట్ ఫైనల్గా ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మనం అంతా కూడా శిరస వహించాల్సిన అవసరం ఉన్నది. ఇక ఆ దాంట్లోకి ఆ డెప్త్లోకి మనం కనుక వెళ్ళాలనుకున్నట్లయితే నేను ఈ నెల రోజులు కంప్లీట్గా ప్రజలతోనే మమేకమయ్యి ప్రజల సమస్యలపైన మేము తెచ్చినటువంటి మేనిఫెస్టో పైన కంప్లీట్గా కాన్సన్ట్రేషన్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్లడం జరిగింది. కానీ ప్రజలు మాత్రము మేము చెప్పినటువంటి అంశాల కన్నా కూడా కేసీఆర్ చెప్పినటువంటి అబద్ధపు ప్రచారానికి పట్టం కట్టిరని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఇవాళ పింఛన్లు వచ్చినాయి అంటే ఇప్పుడు కేసీఆర్ యొక్క విజయానికి కారణం అని వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి పింఛన్ అయ్యుండొచ్చు, రైతు బంధు అయ్యుండొచ్చు. పింఛన్లు ఇవాళ గతంలో మేము ఇంట్లో ఇద్దరికి ఇచ్చినాం, మేము 2000 ఇస్తామన్నాం, 3000 ఇస్తామన్నాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పినాం. కానీ ప్రజలు కేసీఆర్ చెప్పిన మాటలకే 2000కు 2016, 3000కు 3016 నమ్మిండ్రని చెప్పుకోవాలా. ఇంకొకటి బలంగా పనిచేసినటువంటిది ఏదైతే ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అని చెప్పినటువంటి పెద్ద మనిషి అక్కడ ఫెయిల్ అయినందుకు ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి రైతు బంధు పథకం ఫస్ట్ దఫా అందరికి ఇచ్చారు. దెన్ రెండవ దఫాలో ఎలక్షన్ కోడ్ రావడంతో మేము దానిని ఆపమని చెప్పాం. బతుకమ్మ చీరలు అండ్ ఎలక్షన్ కోడ్ రెండు కూడా మీరు ఆపాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ఇంపాక్ట్ అన్నది ప్రజలపైన ఉంటుంది అని చెప్పాం. కానీ ఈసీ బతుకమ్మ చీరలు మాత్రమే ఆపింది, ఏదైతే రైతు బంధుని ఆపకుండా టెక్నికల్ ప్రాబ్లం అని చెప్పి ఒక 1 మంత్ డ్రాగాన్ చేసి కరెక్ట్గా ఎలక్షను ఇంకొక 3 రోజుల్లో పోల్ అవుతుంది, 2 రోజుల్లో పోల్ అవుతుందనగా అందరి అకౌంట్లలో మినిమం 4000 నుంచి ఎంత ఉంటే అంత డబ్బులు వాళ్ళకి కళ్ళ ముందు కనబడ్డాయి. ఆ ఇంపాక్ట్ పనిచేసింది. దీనికి తోడు ఎలక్షన్ కమిషన్ పనిచేసింది, ఇంకా వాళ్ళు తెచ్చినటువంటి కేసీఆర్ తెచ్చినటువంటి BLF పనిచేసింది, బీజేపీ పనిచేసింది. ఈ 4 ఫ్యాక్టర్లు అన్నది వాళ్ళ మేజర్గా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాకూటమి ఓడిపోవడానికి కారణమైనవి. అయితే చూసుకున్నట్టయితే ఇంతకుముందుకు ఎప్పుడు కూడా చెప్పినా ఉత్తమ్ కుమార్ గారు ఎప్పుడు వచ్చినా కూడా లైవ్లోకి వచ్చినా కూడా ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, ఈసారి మేము ఖచ్చితంగా 6 నెలల ముందుగతల టికెట్లు ఇస్తామని అనేవాళ్ళు. కానీ దురదృష్టవశాత్తు కేసీఆర్ డివిజన్ చేసిన తర్వాత అసలు 1 మంత్ వరకు కూడా టికెట్లు పంచలేదు. దీన్ని ఎలా చూడాలి?
అంటే మేము సింగిల్గా ఓన్లీ కాంగ్రెస్సే పోయినట్లయితే ఆ పని ఇమీడియట్గా అయిపోయి ఉండేది. బట్ కానీ ప్రజాకూటమి పేరుతో వెళ్ళడంతో ఆ టికెట్ల షేరింగ్ విషయంలో ఆలస్యమైన మాట వాస్తవం. మేము టికెట్లు ఇచ్చేప్పటికీ కేసీఆర్ ఒక 2 దఫాలుగా వాళ్ళు సుడిగాలి పర్యటన చేశారు. చివరిలో చేసిన 90 సభలు కూడా ఆయనకు వర్కౌట్ అయ్యాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేసీఆర్ వాళ్ళ ఎలక్షన్ దాంట్లో ఈసీని వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఈసీ 100% ఒక ఇండిపెండెంట్ బాడీగా పనిచేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ అన్నది అసలు నోటిఫికేషన్ రాకన్నా ముందే మేము చెప్పాము ఏమని, ఓటర్లు చాలా గల్లంతైనాయి, ఒక 30 లక్షల ఓట్ల వరకు అదైపోయింది, వీటిపైన పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. ఆ విషయాన్ని ఎక్కడ కూడా ఈసీ పట్టించుకోకుండా కేసీఆర్ 6వ తారీఖు నాడు అసెంబ్లీ రద్దు చేస్తున్నాడు చెప్పినాడు. నేను ఎలక్షన్ ఈసీ కమిషన్తో నేను మొత్తం మాట్లాడుకొని వచ్చానని చెప్పారు ఆయన. అక్కడే వాళ్ళు కుమ్మక్కైనా మనకు అర్థమైంది. దీనికి తోడు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది. కానీ ప్రజాస్వామ్యంలో బీజేపీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఓడించడంలో సక్సెస్ అయిందని అనుకుంటుందేమో, కానీ ప్రజల్ని ఓడించడంలో మాత్రం ఇవాళ బీజేపీ సక్సెస్ అయింది. అపవాదు కూడా ఇవాళ బీజేపీ పైన ఉన్నది. ఎందుకు అనంటే మీరు కేంద్రంలో ఉండి మీ అధికార యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తుంటే కేసీఆర్ యొక్క యాటిట్యూడ్ ఈ రకంగా ఉండేది కాదు, ఈ రకంగా వెళ్ళి ఉండేది కాదు. ఇవాళ మీడియా సహకరించలేదు, దానితో పాటు ఉన్నటువంటి పైన ఉన్నటువంటి కేంద్రం సహకరించలేదు. అందుకనే కేసీఆర్ది ఆడిందే ఆట పాడిందే పాటగా ఇవాళ వ్యవహరించడం జరిగింది. ఇవాళ కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ అంత అహంకారంతో మాట్లాడినా కూడా ప్రజలు వాళ్ళ వైపుకి మళ్ళీ పట్టం కట్టిరు అని అనుకున్నప్పుడు తీసుకున్నట్లయితే ఇవాళ ఈ వైఫల్యాలే దానికి పట్టం కట్టినామని చెప్పొచ్చు. చంద్రబాబు నాయుడు గారిని బూచి చూపడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు. తెచ్చుకున్నటువంటి తెలంగాణలో మళ్ళీ అమరావతి పెత్తనం ఏంది, ఆంధ్ర పెత్తనం ఏంది అని పదే ప్రతి వేదిక పైన అసలు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏం లేదు, చెప్పుకోవడానికి అస్త్రం లేదు. ఇటు కాంగ్రెస్ని విమర్శించడానికి అస్త్రం లేకపోవడం వల్ల మేము తీసుకున్నటువంటి టీడీపీ ఏదైతే మాతో జతకట్టి పనిచేసిందో దాన్ని బూచి చూపడంలో మాత్రం కేసీఆర్ సక్సెస్ అయ్యిండు. ప్రజలు తెలంగాణ ప్రజలు ముందు నుంచి కూడా సెంటిమెంటుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి మళ్ళొకసారి తెలంగాణ సెంటిమెంట్లో రగల్చడంలో ఇది కూడా ఒక భాగంగా పనిచేసిందని మాత్రం చెప్పగలుగుతాం ఇవాళ. అయితే మీరు చెప్పుకున్నట్టయితే కేంద్రము తెలంగాణకు సపోర్ట్ చేసిందంటే మరి మిగతా 4 రాష్ట్రాల్లో కూడా కేంద్రము అంటే చూసినట్టయితే దరిదాపులో కూడా ఎలక్షన్ టఫ్ ఫైట్ జరిగింది. అంటే కేసీఆర్ చేసినట్టు సపోర్ట్ మరి వాళ్ళ రాష్ట్రాల్లో చేసుకోలేకపోయారంటారా? ఇప్పుడు బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న మాట వాస్తవం. కానీ తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెద్దగా లేదు. ఎందుకు అని అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా కేసీఆర్ పైన డిపెండ్ అయినారు తప్ప వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళ యొక్క శక్తిని కానీ వాళ్ళు ప్రజల్లో చేసేటువంటివన్నీ చెప్పుకోలేక వాళ్ళు వైఫల్యం చెందారు. అది లిటరల్గా అది బీజేపీ వైఫల్యం అని చెప్తా. కానీ మిగతా రాష్ట్రాల్లో తీసుకున్నట్లయితే అక్కడ డైరెక్ట్ ఫైట్ విత్ కాంగ్రెస్ విత్ బీజేపీ అక్కడ ఉన్నటువంటి సో నేషనల్గా ఉన్నటువంటి 2 పార్టీలే కాబట్టి ఆ రెండింటి మధ్య మాత్రమే ఫైట్ ఉంది. కానీ ఇక్కడ మాత్రము ప్రాంతీయ పార్టీ కేసీఆర్ ఉన్నారు కాబట్టి ఇక్కడ అది ఆయన పప్పులు అక్కడ ఉడకలేకపోయాయి. కానీ అక్కడ మాత్రం 100% రాహుల్ గాంధీ చేసినటువంటి అక్కడ మా యువరక్తాన్ని ముందు పెట్టి కొట్లాడినటువంటి విషయం. అప్పుడు రాజస్థాన్ తీసుకున్నట్లయితే రాజస్థాన్లో మహిళలపైన జరిగినటువంటి అత్యాచారాలు చాలా బాగా బలంగా ఆ రోజు మేము పబ్లిక్లోకి తీసుకెళ్లడంలో మేము సక్సెస్ అయ్యాము. అక్కడ వసుంధరాజ ఉమెన్ అయినప్పటికీ కూడా ఆమె కొన్ని పనులు చేసినప్పటికీ కూడా ఇవి ఇంపాక్ట్ బాగా పనిచేసింది. దానిలో అక్కడ సచిన్ పైలట్ తన యువ నాయకత్వాన్ని అంటే రాహుల్ టీంలో ఉన్నప్పటికీ కూడా ఆయన లిటరల్గా రాష్ట్రానికే పరిమితం చేసి ఈ గో అండ్ ఫైట్ విత్ యువర్ పీపుల్ ఓన్లీ అని చెప్పేసి రాహుల్ చెప్పినటువంటిది బాగా వర్కౌట్ అయిందని చెప్పగలుగుతా. దెన్ మధ్యప్రదేశ్కి వచ్చినట్లయితే ఒక సీనియర్ని ఒక జూనియర్ని అంటే ఒక కమల్నాథ్ ఒక సీనియర్ని ఒక జూనియర్ సచిన్ పైలట్ లాంటి వ్యక్తులను పెట్టి ఫైట్ చేయడం వల్ల కూడా అక్కడ సక్సెస్ అయ్యాం. కానీ ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటి అశోక్ గెహ్లోట్ గారిని ఒక సీనియర్గా తన యొక్క పనితనాన్ని రాష్ట్రానికన్నా కూడా దేశ నాయకత్వంలో రాహుల్ గారు ముందుకెళ్లే నేపథ్యంలో అతని యొక్క సలహాలు సూచనలు అవసరమన్న ఉద్దేశంతో అతన్ని అక్కడ జనరల్ సెక్రటరీ పెట్టి తన కింద చేసుకోవడం వల్ల ఇక్కడ సక్సెస్ అయ్యారు. సో ఓవరాల్గా ఇవాళ ఛత్తీస్గఢ్లో మేము ఒక నిమిషంలో ఛత్తీస్గఢ్లో మేము బీఎస్పీతో మా యొక్క పొత్తు విషయంలో అటు సరైన నిర్ణయం లేకపోవడం వల్ల మేము ఓడిపోతామని అనుకున్నాం. కానీ ప్రజలు రమణ పైన కూడా అంటే ముఖ్యమంత్రి ఉన్న రమణ పైన కూడా ఉన్నటువంటి ఆ వ్యతిరేకత అనేది ప్రజలపైన వాళ్ళు తాగునీటి సమస్య అయి ఉండొచ్చు, అక్కడ రైతుల సమస్యలు అయి ఉండొచ్చు, చాలా ఉన్నాయి, కరువు సమస్యలు అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్లో పనిచేసాయి. మోరోవర్ అది ట్రైబల్ ఏరియా, ట్రైబల్కి సంబంధించినటువంటి దేశవ్యాప్తంగా ట్రైబల్ పైన జరుగుతున్నటువంటి అరాచకాలు అయి ఉండొచ్చు. ఈ రకమైన అన్ని ఫ్యాక్టర్లు అక్కడ పనిచేస్తాయి. అక్కడ మా లీడర్షిప్ సక్సెస్ అని చెప్పగలరు. బట్ తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో కేసీఆర్ వ్యూహాల పైన కొంత ప్రజాకూటమి వెనుకబడిందన్నది వాస్తవం. కానీ కేసీఆర్ మాత్రం అధికార యంత్రాంగాన్ని పోలీసు యంత్రాంగాన్ని బాగా వాడుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మాత్రము
ఒకవేళ అంటే కేసీఆర్ 100% సక్సెస్ అని కూడా నేను చెప్పలేను. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు 63 నుంచి ప్లస్ 27 కలుపుకొని 90 వాళ్ళ ఫిగర్. కానీ వాళ్ళు 90కి 90 రాలేదు, వాళ్ళు 88కే వచ్చారు. మిగతా 2 ఇండిపెండెంట్ కలుపుకొని వాళ్ళు 90కి అయ్యారు. అంటే మళ్ళీ అక్కడ 4 మంత్రులు హేమీలు వాళ్ళ మంత్రులు ఓడిపోయారు. అంటే ఇక్కడ కేటీఆర్ ఎవరు కావాలనుకున్నారో వాళ్ళని గెలిపించారు, కేటీఆర్ ఎవరు వద్దనుకున్నారో వాళ్ళని ఓడగొట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ సోమరపు సత్యనారాయణ రామగుండం, ఈయన ఓపెన్ గా ఆయన వ్యతిరేకించారు కేటీఆర్ని. ఆయన వద్దు అని అనుకున్నాడు కాబట్టి టికెట్ ఇచ్చినట్టు ఆయనకి ఇచ్చాడు. బట్ ఇండిపెండెంట్ చందర్కి సపోర్ట్ చేశాడు అక్కడ. కాబట్టి అక్కడ చందర్ గెలిచాడు. చందర్ ఇవాళ మళ్ళీ వాళ్ళతో జాయిన్ అయ్యారు. ఇక్కడ జూపల్లి మహబూబ్నగర్ తీసుకున్నట్లు యాక్చువల్గా తెలంగాణలో మనం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఓవరాల్ ఫలితాల పైన తెలంగాణలో ఉన్నటువంటి మహబూబ్నగర్ కొల్లాపూర్లో ఉన్నటువంటి జూపల్లి అనేటువంటి మంత్రి కొంత వ్యతిరేకత ఉన్నది. కానీ కేటీఆర్కి వీళ్ళపైన ఉన్నటువంటి సఖ్యత సరిగ్గా లేకపోవడం వల్ల దీనివల్ల అక్కడ యాక్చువల్గా ఉన్నటువంటి వ్యతిరేకత ఏదైతే ఉందో అది హర్షవర్ధన్ ఓటు రూపకంగా మనకు బయటపడింది. మిగతా దగ్గర మాత్రము కేటీఆర్ కేసీఆర్ వాళ్ళ యొక్క వ్యూహాలు వాళ్ళ యొక్క ఎత్తుగడలు అవన్నీ కూడా అక్కడ పనిచేశాయి. ఇక్కడ పనిచేయలే, వాళ్ళు ఉపయోగించలే. వాస్తవానికి అక్కడ టెక్నికల్గా ఉండొచ్చు, నాన్ టెక్నికల్గా ఉండొచ్చు. ఇది అంటే లిటరల్గా ఓవరాల్గా తెలంగాణలో కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఎవరెవరు ఓడిపోతారని చెప్పారు, వాళ్ళంతా ఓడిపోయారు. ఎంత మెజార్టీలో గెలుస్తారని చెప్పారు, అంత మెజార్టీలో వాళ్ళు గెలిచారు. సో దీని వెనక అంతా కూడా ఒక వ్యక్తి పనిచేసింది, ఒక టెక్నికల్గా పనిచేసిందని మాత్రం మనకు కొన్ని అనుమానాలు కలుగుతున్నాయి. ముందు ఏదైతే మనము రద్దు చేసినాడు ఈసీ సపోర్ట్ ఉందని చెప్పారో దాన్ని ఈ తర్వాత కూడా ఇవన్నీ ఫ్యాక్టర్లు పనిచేశాయి. ఇవాళ చివరిగా మేము మా యొక్క ప్రజాబలం, మేము ప్రజల్లో బలంగా కొంత ఉన్నాము, మా తీర్పు ఇంత కాదు. సో మేము అధికారం ఫామ్ చెప్పినప్పటికీ మా స్థానాలు ఇవి కావు, మా స్థానాలు ఇంకా పెరిగేవి అనేది మాత్రం బలంగా అందరిలో ఉన్నటువంటి విషయమే. కానీ చివరి నిమిషంలో జరిగినటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరతో ఇది కొంత మార్పు అన్నది వచ్చింది. ఇవాళ వీవీప్యాట్లకు సంబంధించి అసలు వీవీప్యాట్స్ ఎందుకు పెట్టాం మనము? వాస్తవంగా మనము బ్యాలెట్ అడిగాం, పోస్టల్ బ్యాలెట్ అడిగినాం. బ్యాలెట్ అడిగింది పెట్టకుండా మీరు మళ్ళీ ఈవీఎంలోకి వెళ్ళారు. ఈవీఎంలోకి వెళ్ళినా కూడా మాకు ప్రింట్ రూపకంగా కావాలంటే వీవీప్యాట్స్ పెట్టారు. వీవీప్యాట్ ప్రింట్లు మీరు ఎందుకు కౌంట్ చేస్తలేరు? మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దానిపైన ఇవాళ జ్యోతి పేపర్లో నేను చదివాను, ఒక దగ్గర పోలైన సంఖ్య ఒకటైతే ఆ వీవీప్యాట్లో చూపించిన సంఖ్య వేరుగా ఉంది. మొన్న జోగుపేటలో కూడా, ఆందోళన జోగుపేటలో కూడా పోలైన సంఖ్య ఒకటైతే చూపించినటువంటి సంఖ్య ఇంకొక ఇట్లా పటంచర్ అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళ ముందు పెట్టినప్పటికీ కూడా ఇవాళ ఈసీఐ ఒప్పుకునే పరిస్థితిలో లేదు. పైగా నిర్లక్ష్యంగా ఈ ప్రింట్లను మేము లెక్కించాలంటే చాలా సమయం పడుతుంది. మీకున్న పని ఏంటండి? ప్రజాస్వామ్యాన్ని సంరక్షించాలని ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉన్నటువంటి నీవు ఒక వ్యక్తికి ఒత్తాసుగా పనిచేసి ఇవాళ 100% తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికలే కావు, ఇవి నైతికంగా విజయం కాదు. ఇది కేవలము వాళ్ళ యొక్క యంత్రాంగం, వాళ్ళ వీవీప్యాట్లు, ఈ ఎలక్షన్ కమిషన్ త్రో మీరు గెలిచినారే తప్ప ఇవాళ 100% ఇవాళ మీ గెలుపు కాదు, కేసీఆర్ గెలుపు కాదు అని నేను అంటే చెప్పాలి. ఎందుకంటే మొన్నటిదాకా యువత ఉద్యోగాలు రాలేదని రోడ్లు ఎక్కింది, పింఛన్లు సమయానికి వస్తలేవని రోడ్లు ఎక్కారు. ముసలి వాళ్ళు వరంగల్లో ముసలి వాళ్ళు రోడ్డు ఎక్కి మాకు పింఛన్ వస్తలేదని అడిగారు. తర్వాత రైతులు మా రుణమాఫీ అయిపోలేదని వాళ్ళు అడిగారు, మా పాస్బుక్లు బ్యాంకులను అడిగారు. మీ భూ ప్రక్షాళన పేరుతో చేసిన దానికి రికార్డులది కూడా ఒక్క ఎర్రవల్లిలోనే కేసీఆర్ ఇలాకాకు సంబంధించినటువంటి ఆయన జగదేవ్పూర్ మండలంలో కొత్తపేటలో 700 ఎకరాలకు మా పాస్బుక్లు రాలేదు, మేము ఎలక్షన్ తిరస్కరిస్తున్నాం వాళ్ళు తీర్మానాలు చేశారు. ఇట్లా ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మీరు చెప్పిన కేజీటీపీ ఉచిత విద్య ఇవ్వలేదు, 3 ఎకరాల దళితుల భూమి ఇవ్వలేదు. భూమి అడిగితే మీరు తుమ్మల నాగేశ్వరరావు దగ్గర లాంటి ఏరియాలో దళితుని తనని కొట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి వైనం ఉన్నది. ఆ కొద్దిగా ముందుకెళ్తే అక్కడ ఏమంటారు ఖమ్మంలో వాళ్ళని రైతులకు బేడీలు వేసిన చరిత్ర ఉన్నది. ఇన్ని వైఫల్యం మాకు కళ్ళ ముందు కనబడుతున్నప్పుడు ప్రజలు మీకు తీర్పిచ్చారంటే మేము ఎట్లా నమ్మాలా? ఏ విధంగా నమ్మాలా? అదే ప్రజలు కదా రోడ్లెక్కి అడిగింది. మరి వాళ్ళు ఈ ప్రజలకి తీర్పిచ్చిందంటే దాన్ని విశ్వసించాలంటే కొంత మనకి జీర్ణం చేసుకోవాలంటే కూడా డైజెస్ట్ చేసుకోవాలంటే కొంత ఇబ్బందిగానే ఉన్నది. బట్ ఏదైనా కూడా అల్టిమేట్గా ఏ తీర్పిచ్చినామో దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ 1:25 నిమిషాల కదా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా వచ్చింది. కనీసం ఈ దఫానైనా మీరు ఇన్ని అరాచకాలు, ఇంత కుట్రలు కుతంత్రాలు, ఇన్ని అబద్ధాలు, అమరుల పునాదులపైన ఏర్పడేటువంటి తెలంగాణ మీద రెండోసారి మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేయబోతున్నారు. కనీసం ఈసారి అయినా కూడా అసంపూర్ణంగా కాకుండా సంపూర్ణ గవర్నమెంట్ వైపుకి అడుగులు వేయండి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు 32 పేజీల మొదటి మేనిఫెస్టో, మొన్న పెట్టినటువంటి మేనిఫెస్టో, ఈ 2 మేనిఫెస్టోలు కంప్లీట్ చేసి ప్రజల యొక్క గెలుపును, ప్రజల యొక్క మన్ననను పొందడానికి ఇష్టపడండి, ప్రజాక్షేత్రంలో ఉండడానికి ఇష్టపడండి. కనీసం ఈ దఫాకైనా
పోయినసారి చేసినటువంటి తప్పులను రియలైజ్ అవుతారని మాత్రం కోరుకుంటున్నాం. అయితే ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈవీఎం ఖచ్చితంగా ట్యాంపరింగ్ జరిగిందంట. అంటే గత మున్సిపల్ ఎలక్షన్లో కూడా 99 వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అంటే ఈ వైఫల్యాలను మరి మీరు ముందుగా పసిగట్టి మరి కేంద్రం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉందా? మేము అందుకని చెప్పాము. అసలు ఈవీఎంలు ఎందుకు వద్దన్నామంటే జిహెచ్ఎంసీలో మీరు సెంచరీ చేస్తామని చెప్పినప్పుడు జరిగినటువంటి అనుమానాలు చాలామంది చెప్పారు. మేము ఓటు వేసాం కానీ మా ఓటు ఎక్కడ పోయిందని చాలామంది వచ్చి అడిగారు. సో అట్లాంటి అంశాలు కొన్ని మనకు కనబడ్డాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా కూడా ఈవీఎంలు వద్దు, మాకు బ్యాలెటే కావాలని చెప్పి దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రపోజల్. కానీ మళ్ళీ కూడా వీళ్ళు ఈ ఈవీఎంకే రావడం జరిగింది. అందుకని ప్రింట్ అడిగారు. సో అప్పుడు ప్రింట్ ఇచ్చినప్పుడు దీన్ని కౌంట్ చేయమని అడుగుతున్నాం. కౌంట్ చేయడానికి ఇష్టపడట్లేరు వాళ్ళు. ఎందుకు ఇష్టపడట్లేరు? మీరు పోతే సొమ్మేం పోయింది, ఇంకో 2 రోజులు అవుతుంది. ఇప్పుడు మనము బ్యాలెట్లో చేసినప్పుడు 2 రోజులు 3 రోజులు మనం చేసినప్పుడు లేదా కౌంటింగ్లో పోయిన రోజులు లేవా? ఉన్నాయి కదా. సో ఇప్పుడు దాన్ని వాడండి, తప్పేముంది. ఇప్పుడు ఏమంటారు, ఎంతో ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి అమెరికా లాంట్లోనే బ్యాలెట్ నడుపుతున్నారు. మనం 100% ఎడ్యుకేటెడ్ కాదు కదా, 60% మన దగ్గర ఎడ్యుకేటెడ్ ఉన్నది. సో మరి అట్లాంటప్పుడు ఎందుకు వాడడం మనము చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని వీడియోస్ నిన్న వచ్చాయి. ఒక ఆమె కారు గుర్తుకు ఏమంటే చేతి గుర్తుకు నొక్కబోతే నువ్వు చేతికి కాదు కారుకు నొక్కాలని తీసుకుపోయి ఆమెతో నొక్కించినటువంటి వైనం చూసాం. ఇవాళ ఖమ్మంలో పువ్వాడ అజయ్ వాళ్ళ కాలేజీ పిల్లలను తీసుకొచ్చి ఆయన దొంగ ఓట్లు వేయించింది మనం చూసాం. తర్వాత ఈవీఎంలు తీసుకెళ్లి హోటల్లో పెట్టుకున్నది చూసాం. ఇట్లాంటి వీడియోలన్నీ మన సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇవన్నీ ఎలక్షన్ కమిషన్ కనిపించట్లేదా? వీటన్ని ఏ రకంగా చూడాలి మనం? 30 లక్షల మంది ఓటును దూరం చేసే అధికారం మీకు ఎవరిచ్చారండి? కోర్టులో తీర్పు ఉండగానే కోర్టుకు సమస్య కోర్టులోనే ఉండగా దాన్ని క్లియర్ కాక ముందుకే మనం అసెంబ్లీ రద్దు చేసినప్పటి నుంచి మళ్ళీ అసెంబ్లీని ఏర్పాటు చేయడం కోసం మినిమం 6 నెలల సమయం అవసరం. అంటే ఫిబ్రవరి 6 తారీఖు వరకే మనకి సమయం ఉన్నది. మార్చ్ 6 తారీఖు వరకు టైం ఉన్నది. మరి ఆ టైం ఉండగా విత్ ఇన్ టైంలోని కాకుండా బిఫోర్గా 3 నెలల ముందు చేయాల్సి ఆధారబాధర కొంపలు ఏమునిగిపోయినాయి, ఏమైపోయింది మీకు ఇవాళ? సో ఇట్లాంటివన్నీ అంటే ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం పైన కానీ ప్రజాస్వామ్యం పైన కానీ మాలాంటి యువతకు నమ్మకం కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు రాజకీయం అంటే ఇంత దుర్మార్గంగా ఉంటుందా అనే ఒక ఇన్సెక్యూర్లో ఉండే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య పరిరక్షణలో గెలుపోవటంలో నేను కాదనను, కానీ గెలిపే పరమదేవంగా ఉన్నటువంటి వాటిని అన్నిటి కూడా నాశనం చేయడం అన్నది కరెక్ట్ కాదు. అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్లో పెద్ద పెద్ద లీడర్లు అందరూ కూడా తన స్థానాలను కాపాడుకోలేకపోయారని కూడా అంటున్నారు. అంటే ఎందుకు జరుగుతుంది ఇక్కడ? ఇప్పుడు నేను మీకు చెప్పాను. ఇప్పుడు ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఇప్పుడు డి క్యారెంట్ జనాల్లో లేదండి, దామోదర రాజనరసింహ జనాల్లో లేరా, రేవంత్ రెడ్డి జనాల్లో లేడా, కోమటిరెడ్డి జనాల్లో లేరా, మీరు చెప్పాలా జానారెడ్డి లేడా? అంటే ఓటమి ఎరగనటువంటి వ్యక్తులను కూడా మీరు ఇవాళ ఓడించిండ్రు అని అంటే కేవలం ప్రజలతో ఓడించినటువంటి ఓటమి కాదు, అది కేవలం మీ టెక్నికల్గా ఉన్నటువంటి వాటితో ఓడించిందిగా చూడాలి తప్ప మీరు ఇన్ని వేల ఓట్లతో అని చెప్పారు. అన్ని వేలతో ఉన్నాయి. అసలు ఇంత వ్యతిరేకత ఉన్న దగ్గర వన్ సైడ్గా మీకు లక్షలు 50, 75,000, 20,000, 30,000 అసలు వస్తుందండి? పట్టంచెరు నేను తిరిగి వచ్చినానండి. 10 బూతులు, 100 బూతులు నేను తిరిగాను. తిరిగిన దగ్గరలో అసలు ఎక్కడా కూడా మైపాలు లేడు. మరి అట్లాంటి లేని మైపాలకు 34,000 మెజార్టీ ఎట్లా వస్తుందండి? ఆయన పైన కేసు ఉంది ఆల్రెడీ, కోర్టులోనే ఉన్నది. కోర్టు తీర్పిచ్చినా కూడా ఆయన చలామణి అవుతున్నాడు. ఏ రకంగా అవుతుంది అది చెప్పండి మీరు? అసలు ఆయనకి పోయి కబ్జాల కోరన్ అని పేరున్నది, రౌడీ అనే పేరు ఆయనకున్నది. ఆయనకు లేనటువంటి పేరు లేదు మైపాల్ రెడ్డికి. మరి అట్లాంటి మైపాల్ రెడ్డిని ప్రజలు ఎన్నుకున్నారంటే నేను విశ్వసిస్తాను? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ బాబు మాతో వచ్చున్నారు. బాబుతో వచ్చినప్పుడు ఆ ఏరియాలో ఉన్నటువంటి ఓటర్లు మరి వేయకుండా ఉన్నారా? అక్కడ ఉన్నటువంటి కాట శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి తను ఇండిపెండెంట్గా అసలు ఏ అధికారం లేకున్నప్పుడే సర్పంచ్ మీరు ఓడగొట్టిన ఇండిపెండెంట్గా తనకు ఉన్నటువంటి బలంతో మీరు సర్పంచ్గా గెలిచిన ఆయనని నైతికంగా అతనిని మీరు అనైతికంగా అతన్ని తీసేసినప్పటికీ కూడా ఆ సర్పంచ్ పదం నుంచి మీరు సస్పెండ్ చేసినప్పటికీ కూడా ప్రజలతోనే ఉండి ఇంచుమించు కోట్ల డబ్బులు ఖర్చు పెట్టి సేవ చేశాడు. ప్రజలకు రోడ్లు వేశాడు, నీళ్ళు వేశాడు, బోర్లు ఇచ్చాడు, ఎన్ని పనులు చేశాడు అతను. మరి ఆయన మైపాల్లో ఏం చేశాడని ఇచ్చారు మీరు? ప్రజలు తీర్పు చెప్పండి. ఓపెన్గా వాళ్ళే ఇండివిజువల్గా వచ్చి మేము మీతో ఉన్నామని చెప్పినటువంటి ఆనవాళ్ళు చూసాం. మరి అట్లా 34,000 మెజార్టీ ఎట్లా వచ్చింది? సరే గెలవచ్చు, 1000, 1,500, 2,000 దగ్గరలో టైట్ ఫైట్ ఉంటుంది అనుకున్నాం తప్ప ఇంత ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో కాబట్టి ఇవన్నీ చూస్తుంటే మనకు అనుమానాలకు తావునియక తప్పదు అన్నది మాత్రం అర్థమవుతుంది. అయితే సోనియా గాంధీ వచ్చి తెలంగాణ గడ్డ మీద ఉండి ఆంధ్రాకు ప్రతిపత్తి హోదా ఇవ్వటం అనే అంశం కూడా కొంచెం మైనస్ అనేది అంటున్నారు. దీన్ని ఎలా చూడాలి?
సోనియా గాంధీ ఇక్కడికి వచ్చి ఆమె ప్రజలకి నేను తెలంగాణ ఇచ్చిన అంటే ఇక్కడ తెలంగాణ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీకు సర్ఫేస్ బడ్జెట్లో ఉన్నారు కాబట్టి మీకు తెలంగాణ చేశాను. ఎట్ ద సేమ్ టైం పక్కన ఉన్నటువంటి ఇంకో రాష్ట్రానికి అంటే ఒక తల్లిగా నేను 2 రాష్ట్రాలు విడగొట్టినప్పుడు 2 బిడ్డలను విడదీసినప్పుడు ఒక బిడ్డకి నేను ఆస్తి పంచినప్పుడు ఇంకో బిడ్డ లోట్లో ఉన్నది. ఆటోమేటిక్గా ఆమె బడ్జెట్ దాన్ని సర్జూడాలని చేయాలనుకున్నప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలనేది డిమాండ్. సో ఆ ప్రత్యేక హోదాకు నేను కట్టుబడి ఆ రోజు చెప్పిన బీజేపీ నమ్మి బాబుతో పోవడం వల్ల ఆ రోజు నమ్మి బీజేపీకి ఓట్లు వేశారు. అయినా బీజేపీ మేము నమ్మి నయవంచన చేసింది మిమ్మల్ని. కాబట్టి ఇవాళ నేను నేను ఇచ్చినటువంటి బిడ్డగా నేను తల్లిగా నేను కట్టుబడి ఉన్నా, మీకు ప్రత్యేక హోదా ఇస్తాను చెప్పిన తప్పేముంది దాంట్లో? అంటే ఆమె చెప్పిన కాంట్రాక్ట్ మీరు అర్థం చేసుకోవాలి, చెప్పిన సందర్భం అర్థం చేసుకోవాలి. దాన్ని కూడా మీరు మైనస్గా మాట్లాడడం అనేది కరెక్ట్గా. అయితే ఇప్పుడు బాబు వస్తే ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం పెరుగుతుంది, అందరూ అమరావతి పోవాల్సి వచ్చినటువంటి మాట కూడా ఒకటి బలంగా వినబడ్డది. అంటే దీన్ని ఎట్లా చూడాలి? అందుకే ఇప్పుడు తెలివి కల్లటువంటి వ్యక్తులు విఘ్నులు ఎవరు కూడా ఆ రకంగా ఆలోచించారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2 రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళదండి. ఇవాళ చంద్రబాబు నాయుడు ఒక రాష్ట్రంగా ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, కానీ ఈ రాష్ట్రంలో కూడా ఆయనకి వాళ్ళ పార్టీ ఉన్నది. సో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఆయన వచ్చి ప్రచారం చేయొచ్చు. ఎట్లా ప్రచారం చేయొచ్చు? ఇక్కడ నేను గతంలో అభివృద్ధి చేసిన, నేను ఈ పనులన్నీ చేసిన, నేను లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ కూడా ఏపీలో నేను ఇవన్నీ పనులు చేశా. ఒక 3 లక్షల ఇండ్లు కట్టించిన, ఎక్కడ ఒక ప్రాజెక్టు కనబడుతుంది, ఒక ప్రాజెక్టు కంప్లీట్ చేసిన, తర్వాత ఉద్యోగాలకు ఒక 2-3 డిఎస్సీలు ఇచ్చా. ఈ రకమైనటువంటి నేను లోటు బడ్జెట్లో ఉండి కూడా నేను చేసిన, ఏం లేకున్నా కూడా. ఇవాళ అన్ని హంగులు ఇచ్చి మీకు అంత చేసినా కూడా కేసీఆర్ ఏం చేయలేకపోయినాడని ఆయన చెప్పాడు. గతంలో నేను ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ సిటీ డెవలప్మెంట్ చేయడంలో నా భాగస్వామ్యం కూడా ఉందని చెప్పాడు. తప్పేముంది దాంట్లో? అంత మాత్రం కానీ ఇవాళ విడిపోయిన తర్వాత ఆయన వచ్చే ముఖ్యమంత్రిగా చేయడు, ఆయన కొడుకు వచ్చే ముఖ్యమంత్రిగా చేయడు. ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు చేస్తారు. సో కాంగ్రెస్ పార్టీ కలవడానికి ఒకే ఒక కారణం, ఆ రోజు టీడీపీ కూడా ఇంత ఓట్ బ్యాంక్ ఉంది, అది కూడా సపరేట్గా పోవడం వల్ల కొంత నష్టం జరుగుతుంది. సో ఈ సమయంలో ఓట్ బ్యాంకును కాపాడుకునే పరిస్థితుల్లో అందరం కలిసి పనిచేయాలన్న ఉద్దేశంతో ఒక వేదిక పైగా రావచ్చింది తప్ప ఇవాళ ఒక ఏమంటారు ఆంధ్ర పార్టీ అయినప్పుడు కూడా ఆ పార్టీని తీసుకొచ్చి మేము ఇక్కడ కలుపుకొని చేయాలి అన్న ఇంటెన్షన్ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి లేదు. ఇప్పుడు అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఉంది కదా, తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉంది. సో దేశవ్యాప్తంగా తిరిగి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మరి అట్లా అంటే అనుకున్నప్పుడు దీనిని ఎందుకు చూడొద్దు మనం? అట్లా ఇప్పుడు ఇంకో మాట అనొచ్చు, తెలుగు పార్టీ కదా, తెలుగు రాష్ట్రాల పార్టీగా ఉండొచ్చు. మరి ఆంధ్ర హిందీ రాష్ట్రాల్లో కూడా ఉంది. ఇప్పుడు సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ ఉంది, తర్వాత బహుజన పార్టీ ఉంది, ఎస్పీ ఉంది. ఇట్లాంటి అవి వెళ్ళి పనిచేస్తలేవా? సో మనం చూసేదాన్ని బట్టి ఉంటుంది ఏదైనా కూడా. సో కేసీఆర్ తెలంగాణ ప్రజల నాడి తెలుసు, సెంటిమెంట్ రగిలిస్తే వాళ్ళు రగిలిపోతారు, రెచ్చిపోతారు అనుకున్నాడు, రెచ్చగొట్టిండు వాళ్ళని. ఆ రెచ్చగొట్టిన దాంట్లో వాళ్ళు ఇవాళ ప్రజలు నష్టపోయిందని మాత్రం చెప్పగలుగుతారు. అయితే ఇప్పుడు చాలా వరకు విశ్లేషణ జరిగిన పదంగా చూసుకుంటే కాంగ్రెస్ టీడీపీ ఈ రాష్ట్రాన్ని బాగా పరిపాలించినాయి, అంటే ఎక్కువ కాలం పరిపాలించినాయి. కొట్లాడుకున్నది కూడా కాంగ్రెస్ టీడీపీ వాళ్ళ కొట్టుక చనిపోయిన రాదంతాలు కూడా అక్కడ కూడా ఉన్నాయి. మరి ఓటు ట్రాన్స్ఫర్ కాలేదన్న వాదన కూడా వినబడుతుంది. అలాగే మీరు ఇక కోదండరామ్ గారు అలాగే కొన్నిసార్లు మాట్లాడారు, లేట్ అయిపోయింది పొత్తులు అనే విషయంలో, లేట్ అయిపోయింది అని బయటకు వచ్చి చెప్పటము. ఇక మరి చాడా వెంకటేశ్వర రెడ్డి వీళ్ళన్నీ కూడా సమీకరణాలు అనుకూలించలేదని అంటారు, నిజమేనా? అంటే మీరు అన్న దాంట్లో కొంత కోదండరామ్ గారు బయటకు వచ్చి ఆ రోజు ఆయన కొద్దిగా ఏదో కంట తడి పెట్టుకున్నా నేను రావచ్చినప్పుడు స్టేట్మెంట్లు అయి ఉండొచ్చు. తర్వాత టీడీపీ వాళ్ళు అనైతికమైన పార్టీలు కలిసిపోయినాయి అని చెప్పడం అయ్యి ఉండొచ్చు. సో అదే చెప్తున్నా, ఇవన్నీ కూడా ఏం చేశారంటే బాగా రక్తి కట్టించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యిందని చెప్తున్నా. సో దాంట్లో ప్రజలు బలైనరని చెప్పగలుగుతారు. ఇంకా మనము ఇంకా ఎక్కువ విశ్లేషణ దీనిపైన ఏం చేయలేము, ఎందుకంటే అయిపోయింది, గట్ట ముగిసిపోయింది. దానిని ఇప్పుడు ఈ దాంట్లో నేను నెక్స్ట్ ఏం చేయాలి, రేపు వచ్చేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్ కానీ వచ్చే సార్వత్రిక ఎన్నికల పైన నా వ్యూహ ప్రతివ్యూహాలు ఏముండాలి, ఈ నష్టానికి కారణం ఏందన్నది పార్టీ డెఫినెట్గా కూర్చుంటుంది, విశ్లేషణ చేస్తుంది. ఆల్రెడీ రాహుల్ గాంధీ గారు కూడా గెలిచిన రాష్ట్రాలనే కాదు ఓడిన రాష్ట్రం నుంచి కూడా ఏముంది, ఏం జరిగింది, ఎందుకు ఇలా అయిందన్న దానిపైన కూడా ఆయన పునర్పరిశీలన కోసం అంతా కూడా తెప్పించుకోవడం జరుగుతుంది. బట్ ఏదేమైనా కేసీఆర్ ఇవాళ అబద్ధాలు 2వసారి చెప్పడంలో సక్సెస్ అయ్యిండు, ప్రజల్ని మోసం చేయడంలో సక్సెస్ అయ్యిండు. ఇక ఈసారి కన్నా చెక్ పెట్టి గెలవడమే పరమాదం అనుకున్నావు కాబట్టి గెలిచినావు. ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఇవాళ మా పని ఏముంది, మేము ఏదైతే చెప్పామో 2000 పెన్షన్ అని 2016, 3000 3016, నిరుద్యోగ భృతి 3000, రిటైర్మెంట్ ఏజ్ 61 సంవత్సరాలు, పెన్షన్ ఏజ్ 58 పెడితే నువ్వు ఇచ్చినటువంటి 57 సంవత్సరాలు. ఇవన్నీ మేము ఏమేమి చెప్పామో అవన్నీ కేసీఆర్ యాజిటీస్గా అన్ని దించాడు. తర్వాత ఇండ్ల విషయం కూడా మేము ఇల్లు లేనిటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఏవైతే బిల్లులు ఇస్తామని చెప్పాము. ఆ ఉన్నటువంటి ఒక రూమ్కి ఇంకో రూమ్ కలిపి కట్టుకోవడానికి 2 లక్షలు అన్నాం. అస్సలు లేదనుకుంటే
మీకు స్థలం ఉంటే 5 లక్షల రూపాయలు అన్నాం. ఇవన్నీ చెప్పినవన్నీ కూడా కేసీఆర్ కాపీ కొట్టాడు. మా మేనిఫెస్టో ఐజీ ఆయన కాపీ కొట్టి మాట్లాడినాడు. కాబట్టి ఇవన్నీ కూడా రేపు ప్రజలకు నెరవేర్చాలా, మా పని అదే. రేపటి నుంచి కేసీఆర్ ఇగో ఒక 2-3 నెలలు వదిలేస్తాం, ఏమి అక్కడేం మాట్లాడం. ఆయన మొదలు పెడతాడా, చేస్తాడా, చేయడా. చేయకపోతే ప్రజాక్షేత్రంలో మళ్ళీ పోరాటం చేయక తప్పదు, పోరాటం చేస్తాం. ప్రజలు ఆటోమేటిక్గా తెలుసుకుంటారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకొక 1 మంత్ ఆగితే నిజంగానే ప్రజలు ఆత్మపరిశీలన చేసుకుంటారా, మేము కరెక్ట్ చేసామా, తప్పు చేసామా. కేసీఆర్ మళ్ళీ ఆయన యాటిట్యూడ్, అహంకారం ఇట్లనే ఉంటే వాళ్ళు డెఫినెట్గా మళ్ళీ రోడ్ల మీదకి వస్తారు. లేదు ఏదో గతం అయిపోయింది, ఈసారి నేను సర్దుకుంటాను అనుకొని ఆయన మార్పు ఆయన ఏమన్నా మారితే చెప్పలేము ఇంకా మనం. అయితే ఇప్పుడు అసెంబ్లీలో మరి ప్రతిపక్ష నేతగా ఎవరు వ్యవహరించే అవకాశం ఉంది? అధిష్టానం చూసుకుంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి సీనియర్ నాయకులలో శ్రీధర్ అన్న ఉన్నాడు, బట్టి ఉన్నాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, సబితా ఇంద్రారెడ్డి. సో వీళ్ళు 4 సీనియర్ నాయకులు, గెలిచిన వాళ్ళు 4 ఉన్నారు. కాబట్టి ఆ 4లో ఎవరికి ఇస్తారో చెప్పలేము. బట్ నేను శ్రీధర్ బాబుకి ఇస్తారేమో అని నా ఆలోచన. బట్ ఏదేమైనా కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం, చూడాలి ఏం జరుగుతుందని. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి విశ్లేషణ ఇచ్చారు మా V3 న్యూస్కి, ధన్యవాదాలు. ఇదండి మరి అనైతికంగా మరి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి కొన్ని చోట్ల మరి మాకు అనుమానాలు ఉన్నాయి. ఈసీ కూడా మాకు సరైన సపోర్ట్ చేయలేదు. మిగతా రాష్ట్రాల్లో మేము గెలిచినప్పుడు కూడా ఈ రాష్ట్రంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు అక్కడక్కడ సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ జరగడం జరుగుతుంది. వాటన్ని చూస్తే మాకు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ప్రజలు ఇచ్చిన తీర్పును మరి చూడక తప్పదు. ఒకవేళ మేము ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలనే కేసీఆర్ గారు కాపీ కొట్టి ప్రజలకు చెప్పడం జరిగింది. 3-4 నెలల తర్వాత ఏదైతే ఉంటుందో వాళ్ళ హామీలు నెరవేర్చకపోతే మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి రావడం జరుగుతుంది, మా యొక్క విశ్లేషణ చేయడం జరుగుతుందని ఈ రకంగా మన V3 న్యూస్ చెప్పడం జరిగింది. చూస్తూనే ఉండండి V3 న్యూస్. కెమెరామెన్ రాజుతో సురేష్ దండు.